హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య అఫిషియల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు మంచిగా ఉండరు. మేము కూడా చాలా బాగున్నాము. మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. ఈ వీడియో విన్నంతసేపు మీకు ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. మరి ఈ వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా వినండి. అలా వింటేనే మీకు కథ అనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి కథ వినే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక కథలోకి వెళ్ళిపోయే ముందు ఈ కథ పేరేంటో చూద్దాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో రామారావు అనే కుమ్మరి అతను ఉండేవాడు. కుండలు బాగా చేసేవాడట. ఎండాకాలం వచ్చిందంటే 10 రోజుల ముందే రెడీ చేసుకొని పెట్టుకునేవాడట. ఎందుకంటే తను చేసే కుండలు గట్టిగా ఉంటాయని, చాలా ఎక్కువ రోజులు ఆగుతాయని చాలామంది తన దగ్గరే కొనేవారు. అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి అందరూ కుండలోనే నీరు పోసి చల్లగా అయిన తర్వాత తాగేవారు. రామారావు కుండలు చేయడం మొదలుపెట్టాడు. చాలా కుండలు చేసి పెట్టుకున్నాడు. ఇక ఇవాళ ఒక్కరోజు చేసి ఆపేస్తా, చేసిన కుండలన్నీ అమ్మిన తర్వాత మళ్ళీ చేయడం మొదలు పెడతా అని అనుకుంటాడు. ఆ రోజు కుండలు చేయడం మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టగానే మొదటి కుండనే వంకరగా వస్తుంది. అయ్యో, ఏంటి ఇలా మొదటి కుండనే ఇలా వంకర వచ్చిందేంటి అని కొంచెం సంకోచించి మళ్ళీ ఆ కుండను చెరిపేసి అదే మట్టితో మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అలా మళ్ళీ అదే విధంగా వస్తుంది. అలా ఎన్నిసార్లు చేసినా అదే విధంగా వస్తుంది. ఎన్నిసార్లు చేసినా అదే విధంగా వస్తుందేంటి అని కాసేపు ఆలోచించి, పోనీలే, ఈ కుండ ఇలానే వంకరగా రావాలని ఉంది అనుకొని ఆ కుండను తీసి పక్కన పెడతాడు. ఇక తర్వాత చేసిన కుండలు బాగానే వచ్చాయి. రోజు చేసే కుండల కంటే రామారావు ఈరోజు ఎక్కువ కుండలే చేశాడు. ఆ ఒక్క కుండ తప్ప మిగతా కుండలన్నీ చాలా నీట్గా వచ్చాయి అని చాలా సంతోషపడతాడు. అన్ని కుండల మధ్యలో ఆ ఒక్క కుండ మాత్రం పెరికిలా కనిపిస్తుంది. రామారావు ఆ కుండను చూసి చాలా బాధపడతాడు. ఆ కుండను తీసుకొని కొంచెం డిజైన్గా చేస్తాడు. ఇక ఆ కుండ వంకరగానే ఉందే కానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఆ కుండను పక్కన పెట్టడానికి మనసొప్పదు. ఆ కుండల మధ్యలోనే పెడతాడు. మరుసటి రోజున కుండలను కొనుక్కోవడానికి ఒకతను వస్తాడు. ముందుగా ఆ కుండనే చూసి, అయ్యో రామారావు, ఈ కుండేంటి ఇలా వచ్చింది? చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ దాని మూతి దగ్గర వంకరగా ఉంది అని రామారావుతో అంటాడు. అవునండి, కుండ మొత్తం బాగానే ఉంది, ఒక మూతి కడ మాత్రం కొంచెం వంకరగా వచ్చింది. ఒక చిన్న పిల్లోడి చేయి మాత్రమే అందులో పడుతుంది అని చెప్తాడు రామారావు. ఇక అతను ఒక మంచి కుండను కొనుక్కొని వెళ్తాడు. మరుసటి రోజున కూడా అలానే జరుగుతుంది. కొనేవారు వచ్చి ముందుగా ఆ కుండనే చూసి చేతిలోకి తీసుకొని మళ్ళీ కింద పెడతారు. అందరూ రాగానే ముందుగా ఆ కుండనే చూస్తున్నారు. అంటే కుండ వంకర వచ్చిన రామారావు దాన్ని అందంగా డిజైన్ చేశాడు కాబట్టి అందరినీ ఆ కుండ ఆకట్టుకుంటుంది. అందుకే ముందుగా అందరూ వచ్చి ఆ కుండనే చూసి, అబ్బా భలే బాగుందే అని చేతిలోకి తీసుకొని, అయ్యో వంకరగా ఉందే అని మళ్ళీ అక్కడనే పెడుతున్నారు. అలానే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రామారావు భార్య ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. దేవుడా, మా ఆయన చేసిన కుండలన్నీ అమ్ముడు పోవాలి అనే కోరిక కోరుకుంటుంది. అదే సమయంలో ఆ వంకరి కుండ చాలా బాధపడుతుంది. దేవుడా, నాకు ఎందుకు ఈ బ్రతుకునిచ్చావు? నన్ను ఎవరు కొనడం లేదు. కనీసం నాకు మాటలన్నా వస్తే కుండలను కొనడానికి వచ్చిన వాళ్ళను నేను ఎలాగో మాట్లాడి నన్ను కొనడానికి వాళ్ళను నేను ఒప్పించుకుంటాను. నాకు మాట్లాడే వరమీ దేవుడా అని మొక్కుకుంటుంది ఆ వంకరి కుండ. ఇద్దరి కోరిక ఒకటే కాబట్టి కుండ దగ్గర దేవుడు ప్రత్యక్షం అవుతాడు.
సరే కుండ, నీ కోరిక నేను తీరుస్తా, నీకు మాట్లాడే వరమిస్తాను. కానీ ఈ వరం 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 3 రోజులలో ఎవరితోనైనా మాట్లాడి నిన్ను కొనేలా చేసుకుంటావో నీకు ఇంకో వరం లభిస్తుంది. అది ఏమిటంటే, కుమ్మరి అతను తప్ప వచ్చిన వారిలో ముందుగా ఎవరైతే నిన్ను పట్టుకుంటారో వారి మనసులో మాట నీకు అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడకుండానే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలిసిపోతుంది. అలా నీకు ఇంకో వరం లభిస్తుంది. ఒకవేళ ఈ 3 రోజులలో ఎవరు నిన్ను కొనకపోయినా నీవు అక్కడికక్కడే పగిలిపోతావు, నీ జీవితం అక్కడితోటే ముగిస్తుంది అని చెప్పి 2 వరాలిచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఆ కుండకు మాటలు వచ్చేస్తాయి. ఒక వ్యక్తి కుండను కొనడానికి వస్తాడు. వచ్చి రామారావు అని పిలుస్తాడు. ఇక రామారావు అని అంటాడు. ఏం చేస్తున్నావు లోపల, నాకొక కుండ కావాలి అని అడుగుతాడు. అయితే రామారావు తన భార్య ఇద్దరు లోపల అన్నం తింటున్నారు. ఎవరది అని లోపల నుంచి రామారావు అడుగుతాడు. నేను పుల్ల రమేష్ను, నాకు ఒక కుండ కావాలి అని అడుగుతాడు. ఓహో రమేష్ గారు మీరా, నేను అన్నం తింటున్నాను, ఇంతలో మీకు ఏ కుండ కావాలో తీసి పెట్టుకోండి అని చెబుతాడు రామారావు. కుండల దగ్గరికి వెళ్ళి ఏ కుండ బాగుందో చూస్తుంటాడు. ఇంతలో ఆ వంకరి కుండ, రమేష్ గారు నన్ను కొనుక్కోండి, ఆ వంకరి కుండ బాధగా అంటుంది. ఆ మాటలు విన్న రమేష్ అటు ఇటు చూస్తాడు. మాటలు వినిపిస్తున్నాయే కానీ మనుషులు ఎవరు కనిపించట్లేదే అనుకుంటాడు. అని కొట్టిపడేస్తాడు. కానీ మళ్ళీ ఆ మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు విన్న రమేష్ కంగారు పడతాడు. అటు ఇటు భయంగా చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. మళ్ళీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. రమేష్ గారు నన్ను కొనుక్కోండి అని అంటూ వినిపిస్తాయి. రమేష్ ఆ మాటలకు భయపడి పరుగులు తీస్తాడు. రామారావు అన్నం తిని వచ్చేసరికి ఆ వ్యక్తి ఉండడు. 2 రోజులు అలాగనే గడుస్తుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే భయపడి వెళ్ళిపోతున్నారు. రామారావుకు ఏం అర్థం కావట్లేదు. దిగులుగా కూర్చుంటాడు. కూర్చొని ఆ కుండల మధ్యలో ఆ వంకర కుండను చూస్తూ బీరిపోతాడు. ఎందుకో దాన్ని అక్కడి నుండి తీసేయాలనిపిస్తుంది. వెంటనే లేచి ఆ కుండను తీసి వేరే చెట్టు కింద పెట్టేస్తాడు. ఆ వంకర కుండ చాలా బాధపడుతుంది. ఇవాటితో నా పని అయిపోయింది, ఇవాళ నన్ను ఎవరు కొనుక్కోపోతే నేను పగిలిపోతాను అని ఏడుస్తుంది. ఈలోపు ఒక మనవడితో ఒక బామ్మ వస్తుంది. రామారావు ఒక కుండ కావాలయ్యా, ఆ బామ్మ అంటుంది. అమ్మ మీరా, రండి, ఇక్కడున్నాయి చూసుకోండి, మీకు ఏది కావాలో తీసుకోండి అని చెప్తాడు. ఆ బామ్మ ఏ కుండ కావాలో చెక్ చేస్తూ ఉంటుంది. కుండలన్నీ ఒకటిదాని తర్వాత ఒకటి తీసి చూస్తూ ఉంటుంది. తనతో వచ్చిన తన మనవడికి మాటలు రావు. ఒక యాక్సిడెంట్లో తన మాట పడిపోతుంది. అప్పటి నుండి మాట్లాడడు. వాళ్ళ నానమ్మకి సైగ చేసే చెప్తాడు. ఇక అక్కడ చుట్టుపక్కల చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఒక చెట్టు కింద వంకరి కుండను చూసి ఆశ్చర్యపోయి అక్కడనే నిలబడి ఆ కుండనే చూస్తూ ఉంటాడు. ఎందుకో ఆ కుండ తనకి చాలా నచ్చింది. ఇక ఆ కుండేమో నన్నెవరు ఇక కొనరు, ఇక నేను ఈ రోజుతో పగిలిపోతాను అని ఏడుస్తూ బాధపడుతుంది. వాళ్ళ నానమ్మను పిలిచి, అంటే సైగతో పిలిచి, ఈ కుండను తీసుకుందాం నానమ్మ అని సైగ చేస్తాడు. మనవడు చెప్పగానే నానమ్మ సరే అంటుంది. ఆ కుండ ఎంత రామారావు అని అడుగుతుంది. ఎంతో ఇవ్వండి అమ్మా, అది ఖరాబైన కుండే కదా అని చెప్తాడు రామారావు. అలా ఎందుకంటావు రామారావు, ఆ కుండ చేసేటప్పుడు ఎంత కష్టపడ్డావో, ఆ కుండ ఖరాబైందని మళ్ళీ ఎన్నిసార్లు చేశావో నేను అర్థం చేసుకోగలను. మంచి కుండల రేటు ఎంతో చెప్పు, దానికి కూడా అంతే రేటు కట్టిస్తాను. ఇక ఆ బామ్మ అంటుంది, మంచి కుండలకు ఇచ్చే రేటే ఆ కుండకు కూడా కట్టిస్తుంది. రామారావుకు ఇట్లా డబ్బులు ఇచ్చిందో లేదో ఆ బాబు ఆ కుండను చేతిలోకి తీసుకుంటాడు. అలా తీసుకోగానే ఆ కుండ చాలా సంబరపడిపోతుంది.
మొదటిసారి ఆ బాబే ఆ కుండను పట్టుకున్నాడు కాబట్టి ఆ బాబు మనసులో ఏమనుకుంటున్నాడో ఆ కుండకు తెలిసిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళింటికి వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఆ బామ్మ అడుగుతుంది, నీకు ఈ కుండే ఎందుకు నచ్చింది, ఎందుకు తీసుకోమన్నావు అని సైగ చేస్తుంది. ఈ కుండ వంకరగా ఉందని ఎవరు కొనుక్కోవడం లేదు కదా, అందుకే తీసుకోమన్నాను. పాపం ఇది ఎంత బాధపడుంటుంది. నేను కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను కదా, నాకు మాటలు రావట్లేదని, అందుకే తీసుకోమన్నాను అని సైగ చేసి చెప్తాడు. ఓ అవునా, బాధపడకు. ఈ కుండను మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇక బాధపడకు. నీకు కూడా మాటలు రావని బాధపడకు. ఎప్పుడో ఒకప్పుడు నీకు తప్పకుండా మాటలు వస్తాయి అని ఆ బామ్మ సైగ చేసి చెప్తుంది. తన మనవడికి మాటలు రావట్లేదని బాధపడుతున్నాడని ఆ బామ్మకు అర్థమైపోతుంది. ఏం చేస్తే తన బాధ తీరుతుందని ఆలోచిస్తుంది. తన మనవడిని బడికి పంపించాలి అనుకుంటుంది. అక్కడున్న పిల్లలతోనైనా ఉంటే తన బాధని మర్చిపోతాడు అని అనుకుంటుంది. కానీ ఆ బాబుకి 7 సంవత్సరాలు. ఎలా? తనని కరెక్ట్ ఏజ్లో స్కూల్కి పంపిస్తే ఇప్పుడు ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో ఉండేవాడు. కానీ నేను మాటలు రావట్లేదని స్కూల్కే పంపలేదు. ఎలా అని ఆలోచిస్తుంది. ఈ ఎండాకాలం మొత్తం తనకి ట్యూషన్ చెప్పిస్తే మంచిది అని అనుకుంటుంది. ఈ ఎండాకాలంలో కొంతైనా నేర్చుకుంటాడు కదా, టీచర్ని బతిమిలాడి ఫస్ట్ క్లాస్లోనైనా జాయిన్ చేయించుకోమని అడుగుతాను అని అనుకుంటుంది. అలాగే ట్యూషన్ మాస్టర్ని కూడా మాట్లాడుతుంది. ఇంటి పక్కనున్న ఒక అతనితో మాట్లాడుతుంది. అతను సరే బామ్మ అని అంటాడు. పొద్దున సాయంత్రం పంపించండి, నేను ట్యూషన్ చెప్తాను అని అంటాడు. ఇక బామ్మ వంకరి కుండలో నీరు పోస్తుంది చల్లగా కావడాని కోసం. ఇక ఆ రోజు అలా గడుస్తుంది. ఇక తెల్లవారిన తర్వాత తను ట్యూషన్కి వెళ్ళాలి కదా, ఇక మనవడిని లేపి ట్యూషన్కి రెడీ చేస్తుంది. ట్యూషన్ చెప్పేది వాళ్ళింటి పక్కనే కాబట్టి నేను వెళ్తానులే బామ్మ, ట్యూషన్ చెప్పేది పక్కనే కదా అని సైగ చేస్తాడు. ఆ బాబు ఆ కుండలో నుంచి కొన్ని నీరు తాగి ఆ కుండకు బాయ్ చెప్తూ వెళ్తాడు. ఆ బాబు వెళ్ళగానే మాస్టారు చదువు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మాస్టర్ని విసిగిస్తాడు. ఎంత చెప్పినా బాబుకు అస్సలు అర్థం కాదు. చాలా విసిగిపోతాడు. ఇక ట్యూషన్ టైం అయిపోతుంది. అలా 3 రోజులు గడిచిపోతాయి. ఇక మాస్టర్కు చాలా విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే బాబుకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అలా విసిగిపోయి ఒకరోజు నువ్వు ఇవి నేర్చుకోపోతే నీకు దెబ్బలు పడతాయని గట్టిగా బెదిరిస్తాడు మాస్టారు. ఇక ఆ బాబు చాలా భయపడిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుండ పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక కుండకు తన మనసులో ఏమనుకుంటున్నాడో తనకు అర్థమైపోతుంది. ఈ బాబు చాలా బాధపడుతున్నాడే అని అనుకుంటుంది. ఆ కుండ వాళ్ళ నానమ్మ లేనిది చూసి ఆ బాబుతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఆ బాబు ఆశ్చర్యపోతాడు, భయపడిపోతాడు. ఆ కుండ, భయపడకు, నిన్ను నేనేమనను, నువ్వు భయపడకుండా నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు చదువు బాగా వస్తుంది అని ఆ కుండ చెప్తుంది. ఆ బాబు ముందు భయపడ్డా ఆ కుండ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత తన భయమంతా పోతుంది. ఆ బాబుతో ఆ కుండ, నేను మాట్లాడుతున్నట్టు ఎవరితోటి చెప్పొద్దు అని చెబుతుంది. ఆ బాబు సరే అని తలుపుతాడు. వాళ్ళ నానమ్మ లేనప్పుడల్లా ఆ బాబుకు చదువు చెబుతుంది. బాబుకు అర్థమయ్యేలా చదువు చెబుతుంది. ఆ బాబు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు. ఇక మాస్టర్ అయితే ఆశ్చర్యపోతున్నాడు. ఈ బాబేంటి చాలా బాగా చదువుతున్నాడు అని ఆశ్చర్యపోతున్నాడు మాస్టరు. ఇక ఈ కుండ ఉన్ను ఆ బాబు చాలా క్లోజ్ అయిపోతారు. బాబు మాత్రం కుండను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ట్యూషన్ వెళ్ళి రాగానే కుండ పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతూ ఆడుకుంటూ చదువుకుంటున్నాడు. వాళ్ళ నానమ్మకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్యకాలంలో బాబు చాలా సంతోషంగా ఉంటున్నాడు, దిగులు పడట్లేదు, ఇక బాగా చదువుకుంటున్నాడు అని సంతోషపడుతుంది.
ఇక ఆ కుండ తెచ్చిన కాంచెలి కుండ పక్కనే కూర్చుంటున్నాడు. వాడికి ఆ కుండ బాగా నచ్చినట్టుంది అని అనుకుంటుంది వాళ్ళ నానమ్మ. అటో ఇటో నెల రోజులు గడిచిపోతుంది. ఆ బాబు ఫస్ట్ క్లాస్ వరకు చదువును పూర్తి చేస్తాడు. బడి స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఇంతలో వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. బాబుని కనీసం ఈ 10 రోజులన్నా మా ఇంటికి పంపించచ్చు కదా, ఇక ఈ 10 రోజులు గడిస్తే నువ్వు బడికి పంపిస్తానంటున్నావు కదా, కనీసం ఈ 10 రోజులన్నా మా ఇంటికాడ ఉంటే వానిలో మా బిడ్డను చూసుకుంటా అని ఏడుస్తూ అడుగుతుంది వాళ్ళ నానమ్మని. సరే తీసుకెళ్ళండి, బడి స్టార్ట్ అవ్వ ముందుకే తీసుకురావాలి మరి అని చెప్తుంది. కానీ బాబుకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. మరి ఆ కుండను వదిలిపెట్టి వెళ్ళడం ఇంకా ఇష్టం లేదు. ఇక ఆ కుండను చూస్తూ దిగులుగా కూర్చుంటాడు. వాళ్ళ నానమ్మ వచ్చి, నువ్వు వెళ్ళాలి నాన్న, కనీసం ఒక 10 రోజులన్నా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. అక్కడున్న మీ మేనమామ పిల్లలతోటి నువ్వు మంచిగా ఆడుకోవచ్చు అని బుదరికిచ్చి చెబుతుంది. సరే అని సైగ చేస్తాడు. నా కుండను బాగా చూసుకో అని కూడా సైగ చేస్తాడు. సరేలే నీ కుండను బాగా చూసుకుంటా అని నవ్వుతూ చెప్పి పంపిస్తుంది. ఇక ఒకరోజు కుండ దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది. దేవుడా, నేను ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోవాల్సిందే. మీరు నాకు మాట్లాడే వరం ఇచ్చారు. నేను ఎప్పుడైతే పగిలిపోతానో ఆ వరాన్ని ఆ బాబుకు ఇవ్వండి దేవుడా అని ప్రార్థిస్తుంది. ఇంతలో 10 రోజులు గడిచిపోతాయి. ఇక నానమ్మ అనుకుంటుంది, నా మనవడు ఇవాళ వస్తున్నాడు. ఈ కుండను ఇలా చూస్తే నానమ్మ నువ్వు నా కుండను బాగా చూసుకోలేదు, మంచిగా కడిగి బోర్లిచ్చి పెడదాం, వాడొచ్చేసరికి మంచిగా అవుపడాలే అనుకుంటుంది నానమ్మ. ఇంటి ముందు గద్దె మీద బోర్లిచ్చి తను అక్కడనే ఏదో పని చేస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో అమ్మమ్మ చేయి పట్టుకొని వస్తాడు ఆ బాబు. ఆ బాబు ఇంటి ముందుకు రాగానే ఆ కుండను చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ కుండను పట్టుకునే లోపే ఆ కుండ తబెల్లుమని పగిలిపోతుంది. ఎందుకు అలా పగిలిందంటే ఆ చుట్టుపక్కల కొందరు పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పాను కదా, ఆ పిల్లలు బ్యాట్ బాల్ ఆడుకుంటున్నారు. బాలు వచ్చి ఆ కుండకు తగలగానే ఆ కుండ పగిలిపోతుంది. ఆ బాబు ఆ కుండ పగలడం స్వయంగా చూశాడు కాబట్టి ఆ బాబు ఇక ఏడవడం స్టార్ట్ చేశాడు. అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నోరు పగిలేలా అరుస్తున్నాడు. నానమ్మకు చూపిస్తూ నానమ్మ నా కుండ పగిలిపోయిందని గట్టిగా అరుస్తున్నాడు. ఇక నానమ్మను అమ్మమ్మ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇక నానమ్మ నా కుండ పగిలిపోయింది, ఇక నా కుండ లేదు అని ఏడుస్తూ ఉంటే ఇక నానమ్మను అమ్మమ్మ తన దగ్గరికి వచ్చి తనని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే తనకు మాటలు వచ్చాయి కాబట్టి. ఇన్ని రోజులు తనకు మాటలు రాలేదు కదా, వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు తన మాట పడిపోయింది, తనకిష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు తన మాట పడిపోయింది కదా, ఇప్పుడు కుండను కూడా తాను చాలా ఇష్టపడ్డాడు కదా, అందుకే అది పగిలిన వెంటనే ఆ షాక్లో మాట వచ్చిందా లేదా దేవుడిచ్చిన వరమా? దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. మొత్తానికి బాబుకైతే మాట వచ్చింది. విన్నారు కదా ఈ కథని. నేను రాసుకున్న కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.